నాగర్ కర్నూలు జిల్లా తాడూరు మండలం సిరసవాడలో వాగులో చిక్కుకున్న 9 మందిని గ్రామస్తులు కాపాడారు. జడ్చెర్ల మండలం చిన్న అదిరాల తండాకు చెందిన ఓ కుటుంబం కారులో సోమశిల వెళ్లి వస్తూ దుందెబి నది వరద దాటేందుకు ప్రయత్నించింది. కానీ వరద మధ్యలో కారు ఆగిపోవడంతో వెంటనే డయల్ 100కు బాధితులు ఫోన్ చేశారు. అప్రమత్తమైన పోలీసులు స్థానికులకు సమాచారం ఇచ్చారు. సకాలంలో కొందరు యువకులు 2 ట్రాక్టర్లతో వాగు వద్దకు వెళ్లి బాధితులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఎవరూ వాగులు వంకల వైపు వెళ్లొద్దని పోలీసులు సూచించారు. వాగులో చిక్కుకున్న ఒక కుటుంబ సభ్యులను అక్కడ స్థానికులు కాపాడడం జరిగింది. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ బసవరాజుని అడిగి తెలుసుకుందాం. బసవరాజు, ఘటనకి సంబంధించి అప్డేట్స్ ఏంటి? గత రాత్రి జడ్చెర్ల మండలం చిన్న ఆదిరాల తాండాకు చెందిన 9 మంది సోమశిలలో దేవదర్శనానికి వెళ్లి తిరుగు ప్రయాణంలో ఈ ప్రమాదంలో ఇరుక్కున్నారు. అయితే దుందుబి నది విపరీతంగా ప్రవహిస్తుంది. గత వారం 10 రోజులుగా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. చాలా మంది దుందుబి వాగులో అయితే సిరసవాడ మాదారం మధ్యలో ప్రధాన రహదారి పైన ఉండే కాజ్వే పైన వెళ్లే పరిస్థితి ఉన్నప్పుడు అక్కడి నుంచి వెళ్తున్న ఘటనలో ఇలాంటి ఘటనలు 2-3 చోటు చేసుకున్నాయి ఈ సీజన్ లోనే. ఇది తాజాగా గత రాత్రి దాదాపు 10 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే సిరసవాడ నుంచి అంటే దాటేందుకు వెళ్లిన వీరందరూ నది మధ్యలో చిక్కుకోవడంతో అక్కడి నుంచి వాళ్ళు 100కు ఫోన్ చేయడంతో పోలీసులు అప్రమత్తమై గ్రామస్తులను అప్రమత్తం చేశారు. గ్రామంలోని యువకులు అత్యంత సాహసోపేతంగా 2 ట్రాక్టర్లను తీసుకుని వెళ్లి మొత్తం 9 మందిని కాపాడారు. అయితే ఈ 9 మంది కూడా అంటే వాళ్ళు తెలియక బావిలో వెళ్ళినట్టు చెబుతున్నారు. అయితే మొత్తానికి దాదాపు గంట సేపు ప్రయాసన అనంతరం మొత్తం 9 మంది సురక్షితంగా బయటపడ్డారు. నీలిమ. రైట్, థ్యాంక్ యూ. పరివాహక ప్రాంత ప్రజలందరికీ నాగర్ కర్నూలు పోలీస్ తరఫున మా యొక్క విజ్ఞప్తి ఏమనగా, గత తుఫాను ప్రభావం వల్ల కురిసిన వర్షాలకు దుందుబి నది పరివాహక ప్రాంతంలో అన్ని చెరువులు కూడా అదిగెళ్ళి దుందుబి నది ఉధృతంగా ప్రవహిస్తూ ఉంది. గత వారం రోజుల నుంచి కొంచెం తగ్గుముఖం పడినప్పుడు కూడా వరద వృద్ధి అదేవిధంగా ఉంది. మరియు వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం రాబోయే 3 రోజులు కూడా తుఫాను ఏర్పడింది. రాబోయే రోజుల్లో కూడా భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి ఎవరు కూడా ప్రజలు ఎక్కడైతే లో లయింగ్ ఏరియా దుందుబి నది లో లయింగ్ ఏరియా ఉంది కాబట్టి అక్కడికి ఎవరు కూడా పోవద్దు. పోయి మీరు ఎవరు కూడా ప్రాణాన్ని తీసుకోవద్దని మా యొక్క పోలీస్ శాఖ నుంచి విజ్ఞప్తి. ఈ 3 రోజులు కూడా ఎవరు కూడా అవసరమే తప్ప బయట కావద్దు. ఎవరు కూడా నీటి ప్రవాహం తక్కువ ఉందని చెప్పి ఎవరు కూడా ఈ బ్రిడ్జిలు వెంబడి